దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకు పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 51 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు, నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్, విశాఖపట్నం, సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ కు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అంచనాలకు మించిన స్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. వీకెండ్ రోజుల్లో ప్రయాణికుల తాకిడి మరింత అధికంగా ఉంటుంది. దీంతో పాటు అదనపు స్టేషన్లో హాల్ట్ సౌకర్యాన్ని కల్పించాలని విజ్ఞప్తులు అందుతున్నాయి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు తిరుముఖం పట్టే 20708 నంబర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ సాయంత్రం 4 గంటల 38 నిమిషాలకు రాజమండ్రికి చేరుకుంటుంది. 4 గంటల 40 నిమిషాలకు బయలుదేరుతుంది. సాయంత్రం 5 గంటల 54 నిమిషాలకు ఏలూరు రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ 5 గంటల 55 నిమిషాలకు బయలుదేరుతుంది. 6 గంటల 40 నిమిషాలకు విజయవాడకు చేరుకుని 5 నిమిషాల తర్వాత సికింద్రాబాద్ వైపు పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగా ఏలూరులో ఆగిన తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును లోక్సభ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారంతా ఏలూరు నుంచి విజయవాడకు అదే రైలులో ప్రయాణించారు. ప్రారంభించిన ఈ వందే భారత్ రైల్వే సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ప్రజలలో మంచి ఆదరణ సంపాదించినాయి. ఎందుకంటే ఈ సర్వీసెస్ ప్రత్యేకతల మూలంగా ప్రయాణికులు వారి వారి డెస్టినేషన్స్ని తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు. తర్వాత సమయపాలన కూడా ఈ సర్వీసెస్లో బాగుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో ఈ సర్వీసెస్ని నడపటం మరి మోడీ గారి పరిపాలన విజయానికి తార్కాణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి మన పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారి కృషితో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ సర్వీస్ ఏదైతే ఉందో కొంత సమయం ఏలూరులో కూడా స్టాపేజ్ ఇచ్చినందుకు చాలా సంతోషం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ స్టాపేజ్ వందే భారత్ సర్వీస్ వైజాగ్ సికింద్రాబాద్ వందే భారత్ సర్వీస్ స్టాపేజ్ మూలంగా ఇక్కడ వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అదేవిధంగా రైతు సోదరులకు కూడా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అక్వా కల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానివ్వండి, ట్రేడర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే 6ంటికి అని చెప్పారు. 6ంటికి ఎక్కితే 10-10:30 కల్లా హైదరాబాద్లో ఉండవచ్చు.